హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ మ్యాథమెటిక్స్ 1B సంబంధించి సెక్షన్ సిలో అంటే 7 మార్క్స్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను మీకు 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇవి రెగ్యులర్గా వస్తున్నాయి. అంటే 2021, 22, 23 ఈ ఇయర్స్ కనుక చూసుకుంటే వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేను తీసుకొని అన్నిట్లోంచి కామన్ చేశాను. సో కామన్ చేసి ఏ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా రెగ్యులర్గా ప్రతి ఇయర్ వస్తున్నాయో సో ఆ క్వశ్చన్స్ని మార్క్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఈ ఇయర్ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నేనైతే సోర్స్ కింద మ్యాథమెటిక్స్ 1B బుక్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, లేకపోతే ఏ క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా వస్తుందో ఆ క్వశ్చన్స్ని మార్క్ చేసుకున్నాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో మ్యాథమెటిక్స్ 1Bలో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ గివెన్ బై x + y + 10 = 0, x - y - 2 = 0 అండ్ 2x + y - 7 = 0. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం ఆర్థో సెంటర్ ఆర్థో సెంటర్ గురించి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ 1Bలో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద సర్క్యూమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 1, 0, -1, 2 అండ్ 3, 2. సో సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే సర్క్యూమ్ సెంటర్. సో ఆర్థో సెంటర్కి సర్క్యూమ్ సెంటర్కి చాలా కనెక్టివిటీ ఉంటుంది. అండ్ 100%గా వస్తే ఇది వస్తుంది, సో లేకపోతే ఇది వస్తుంది. సో సర్క్యూమ్ సెంటర్ లేదా ఆర్థో సెంటర్ అనేది ఖచ్చితంగా మీకు సెక్షన్ సిలో ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి, అది కూడా మనకు స్ట్రైట్ లైన్లో ఉంచి. సో సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the lines joining to the points of intersection of the curve 2x² - 2xy + 3y² + 2x - y - 1 = 0 and the line x + 2y = k and are mutually perpendicular. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నట్టు. అండ్ ఈ ప్రాబ్లంలో మనకి ఒక లైన్ ఇచ్చాడు అండ్ ఒక సర్కిల్ ఇచ్చాడు. సో కర్వ్ కూడా అనుకోవచ్చు, దీన్ని సర్కిల్ అనుకోవచ్చు లేదా కర్వ్ అని కూడా అనుకోవచ్చు. సో కర్వ్ అండ్ ఒక లైన్ యూజ్ చేసుకొని మనం వాల్యూ, సో ఈ కే వాల్యూ అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుంది ఈ థర్డ్ ప్రాబ్లంలో. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x² 2x + 2xy + y² + 2x + 2y - 5 = 0 and the line 3x - y + 1 = 0. సో ఇందులో ఏంటంటే ఆరిజిన్ టు ద పాయింట్స్ ఇంటర్సెక్షన్. సో ఈ దీంట్లో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే, అండ్ మ్యాథమెటిక్స్లో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ రెండు కీ పాయింట్స్ ఉంటాయి ప్రతి ప్రాబ్లంలో. ఒకటి ఏంటంటే ఫైండ్. సో ఇందులో మనం యాంగిల్ అనేది ఫైండ్ చేయాలి. సో యాంగిల్ అంటే తెలుసుగా టీటా. సో టీటా ఉండేదాన్ని యాంగిల్, సో లేకుంటే 60 degrees అని. సో యాంగిల్ అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు ఇచ్చిన వాల్యూస్ని కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఫైండ్ చేయాల్సింది మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, సో వాల్యూస్ అనేది ఏమి ఇచ్చారు అండ్ మనం ఏం ఫైండ్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మనకు కొంత వాల్యూస్ ఇచ్చారు, ఒక లైన్ ఇచ్చారు అండ్ దాంతో మనం ఫైండ్ చేయాల్సింది యాంగిల్. సో యాంగిల్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇలాంటివి కీ పాయింట్స్ అనేవి ప్రతి ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుందాం. సో ఫిఫ్త్ వన్ చూస్తే షో దట్ ద పాయింట్స్ O 0, 0, 0 అండ్ ఏ వాల్యూ వచ్చేసి 2, -3, 3 అండ్ బి వాల్యూ వచ్చేసి -2, 3, -3 ఆర్ collinear. Find the ratio in which each points divides the segment joining the other two. సో ఇక్కడ మనకు ఇవి కొలైనర్గా ఉన్నాయంట 3 పాయింట్స్. సో 3 పాయింట్స్ అన్ని కొలైనర్గా ఉన్నాయి అండ్ దీంట్లో మనం ఫైండ్ చేయాల్సింది రేషియో. సో ప్రాబ్లంలో చూసుకోండి, ప్రాబ్లంలోనే మనకు హింట్ ఉంటుంది, మనం ఏం ఫైండ్ చేయాలో అనేది ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఉంటుంది. అంటే హింట్ ఇచ్చేస్తారు మనం ఏం ఫైండ్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూసుకుంటే షో దట్ ద లైన్స్ హూజ్ DCS ఆర్ గివెన్ బై L + M + N = 0, 2mn + 3nl - 5lm = 0 ఆర్ perpendicular to each other. సో ఇక్కడ మనం DCS ఫామ్లో, సో DCS DRS
అనేవి డైరెక్ట్ కొసైన్స్, డైరెక్ట్ రేషియోస్, సో అలాంటివి ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి. సో దాంట్లో ఒక మెథడ్ వచ్చేసి DCS. సో ఇందులో మనకు L+M+N = 0 అనే ఒక వాల్యూ అండ్ 2mn + 3nl - 5lm అనేది ఒక వాల్యూ. సో ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయట. సో ఇది 5th వన్. అండ్ నెక్స్ట్ 6th వన్. సో నెక్స్ట్ 7th వన్ చూసుకుంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ కొసైన్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్ L+M+N = 0, L² + M² - N². సో ఇందులో మనం ఫైండ్ చేయాల్సింది యాంగిల్. సో ప్రాబ్లంలో మనం హింట్ ఇచ్చామని చెప్పాం కదా. సో కాబట్టి ప్రతి ప్రాబ్లంలో ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ అని, సో ఫైండ్ ద వాల్యూస్ అని, సో ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి 7th. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 8th ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 8th వన్ చూద్దాం. సో 8th వన్ ప్రాబ్లం వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ రిలేషన్లోంచి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 × 2x + 1/3x² - 4x + 5. సో ఇవన్నీ లిమిట్లోంచి ఎక్కువగా ఈ సెక్షన్ సిలో అంటే 7 మార్క్స్ ఎక్కువ వచ్చేస్తుంది కేవలం లిమిట్ లెసన్ నుంచి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లెసన్ నుంచి. సో నెక్స్ట్ 9th వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 × x² + 2/x² - 2. అండ్ నెక్స్ట్ 10th వన్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin × a + bx - sin × a - bx / x. సో నెక్స్ట్ 11th వన్ చూసుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log × 1 + x³ / sin³ × x. నెక్స్ట్ 12th వన్ చూసుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3x² + 3x + 2/x² - bx + 9. అండ్ నెక్స్ట్ 13th వన్. సో 13th వన్ వచ్చేసి డెరివేషన్ నుంచి. సో ఈ డెరివేషన్ అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లెసన్ ఇవి రెండు కనుక మీరు కంప్లీట్గా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఒక 40+ మార్క్స్ అయితే వచ్చేస్తుంది కేవలం ఈ రెండు లెసన్ నుంచి. ఎందుకంటే దీంట్లోంచే మనకు 7 మార్క్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ 4 మార్క్స్ 1 or 2 వస్తాయి అండ్ 2 మార్క్స్ అయితే మెయిన్గా ఒక 4 అనేది కేవలం ఈ రెండు లెసన్స్ నుంచే వస్తాయి. సో కాబట్టి ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ ఈ డెరివేషన్, సో ఈ రెండు లెసన్స్ని కనుక మీరు కంప్లీట్గా నేర్చుకుంటే మీరు 40+ మార్క్స్ అనేవి ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. సో నెక్స్ట్ 13th వన్ చూద్దాం. సో ఫైండ్ ద డెరివేట్. సో డెరివేట్ చేయాలి. డెరివేట్ ఆఫ్ f(x) = e⁻x × x² + 1. అండ్ నెక్స్ట్ 14th వన్. సో 14th వన్ ఇఫ్ f(x) = 2x² + 3x - 5 then prove that f'(0) plus 3f'(-1) = 0. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ మనకు అయితే ఒక వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూని బేస్ చేసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలన్నట్టు, అంటే f'(0) plus 3f'-1 = 0 అవుతుంది అని మనం ప్రూవ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ 15th వన్ ఇఫ్ x = a × t - sin t, y = a × 1 + cos t, ఫైండ్ d²y/dx². సో ఇదే డిఫరెన్షియేషన్ అంటే. సో దీన్ని డెరివేట్ అంటారు, డిఫరెన్షియేషన్ అంటారు. సో d²y/dx². సో మీకు ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా చెప్పే ఉంటారు. సో దీంట్లో మనం x వాల్యూ ఏమి ఇచ్చాడు అండ్ y వాల్యూ ఇచ్చాడు. సో దీంతో మనం d²y/dx² అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనం టీని డెరివేట్ చేయాలి అండ్ ఎందుకంటే ఇది ఫంక్షన్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ కూడా టీని డెరివేట్ చేయాలి ఎందుకంటే కాస్ట్ అనేది ఫంక్షన్లో ఉంది కాబట్టి. సో ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసిన 15 మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.